హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఈరోజు మనం ఇంకో టెంపుల్కి వచ్చేసామండి. అది వచ్చేసి శ్రీ సద్గురు మలయాళ స్వామి లలితాంబిక తపోవనం. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ టెంపుల్లో మనకి అమ్మవారితో పాటు లలితాంబిక అమ్మవారితో పాటు మనకి శ్రీచక్రం కూడా ఉండడం ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. సో ఈ టెంపుల్ వచ్చేసి మనం బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో జడ్చర్ల క్రాస్ అయినాక ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంటుంది. మిగతా విశేషాలన్నీ మనం వీడియోలో మాట్లాడుకున్నాం. ముందు ఈ ఆలయం లలితాంబికాదేవి ఉపాసకులైన మలయాళ స్వామి శ్రీ రామేశ్వరానందగిరి స్వామి ఆధ్వర్యంలో 2003లో నిర్మింపబడింది. గాలిగోపురం వచ్చేసి చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా, చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ గాలిగోపురానికి వచ్చేసి 2 సైడ్స్ సప్త ఋషుల విగ్రహాలు, అష్టలక్ష్ముల విగ్రహాలు, మరెన్నో దేవతామూర్తుల విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. మనం గాలిగోపురం నుండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారికి ఇరువైపులా విగ్రహాలు ఉన్నాయి. అవి వచ్చేసి సరస్వతీదేవి సమేత బ్రహ్మ విగ్రహాలు, ఇక్కడ వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి విగ్రహము, లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువు విగ్రహాలు, ఇక్కడ వచ్చేసి మనకి వేదవ్యాసుల వారు మరి వారి శిష్య బృందం, ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు, ఇక్కడ వచ్చేసి ఆది శంకరాచార్యులు మరియు వారి శిష్య బృందము. మనం అలాగే కొంచెం ముందుకు వెళ్తూనే మనకి ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది. సో ఇదే ఆ విగ్రహము. మనకి టెంపుల్ వచ్చేసి 2 ఫ్లోర్స్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి శ్రీచక్రం ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న శ్రీచక్రము. ఇది 6 అడుగుల ఎత్తున్న శ్రీచక్రం. మనకి ఈ శ్రీచక్రం దగ్గర అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి. శ్రీచక్రానికి కుడివైపున మనకి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము మరియు కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి. ఇంకా ఎడమవైపు వచ్చేసి మనకి షిర్డి సాయినాథుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఆలయ గోడల పైన మనం అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న అందరి అమ్మవార్లను మనం చూడవచ్చు. మనకి అమ్మవారి టెంపుల్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 విగ్రహాలు ఉన్నాయండి. అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వార్తలి దేవి, రైట్ సైడ్ వచ్చేసి మనకి శ్యామలాదేవి విగ్రహాలు ఉన్నాయి. లలిత సహస్రనామాల్లో చెప్పబడింది కదా, బాండాసురుడిని అమ్మవారు వధించడానికి వెళ్ళినప్పుడు శ్రీచక్రంను రథంగా వాడారు. ఆ శ్రీచక్రంకి అంటే కుడివైపు చక్రం నుండి శ్యామలాదేవి, ఎడమవైపు చక్రం నుండి వార్తలి దేవి వచ్చారు అంటారు కదా. సేమ్ అలాగే ఇక్కడ టెంపుల్కి కుడివైపున మనకు శ్యామలాదేవి, ఎడమవైపున వార్తలి దేవి ఉన్నారు. శ్రీచక్రం దర్శనం ముగించుకొని మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇదే టెంపుల్. అమ్మవారిది ఇక్కడ పాలరాతి విగ్రహం అండి. చాలా అందంగా, చూడడానికి చాలా చక్కగా అలంకరింపబడి ఉంది. ఇంకా ఆలయం కూడా చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. సో ఇక్కడ మనకి మంగళవారం మరియు శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. అమ్మవారికి కుడివైపున వచ్చేసి కాశీ విశ్వేశ్వరలింగము, సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఎడమ వైపున వచ్చేసి మలయాళ స్వామి విగ్రహం ఉంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అండి. హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కదా, మీకు కనిపిస్తుంది కదా, అదే చాలా దగ్గరగా ఉంటుందండి.
ఇక్కడ మనకి నిత్య అన్నదానం ఉంటుందండి. అంటే డైలీ ఆఫ్టర్నూన్ 12:30 to 2:30 ఉంటుంది. ఇది అన్నప్రసాదానికి వెళ్ళే దారి. మనకి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపము, చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి. దీంతో పాటు యజ్ఞశాల, గోశాల కూడా ఉన్నాయి. టెంపుల్ చాలా బాగుందండి. అంటే ప్రశాంతమైన వాతావరణము, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. బాయ్.